హాయ్ వ్యూయర్స్, అందరు ఎలా ఉన్నారు? మేము మాత్రం మస్తున్నాం. చూసిరు కదా, ఆల్రెడీ మా ఇంట్లో ఉగాది పనులు స్టార్ట్ అయిపోయినాయి. యాక్చువల్ ఈరోజు కాదు, నిన్ననే స్టార్ట్ అయిపోయినాయి. మొత్తం కర్టన్స్, బెడ్షీట్స్, సోఫా కవర్స్ అన్నీ వాషింగ్ చేసి మొత్తం ఫ్రెష్ సెట్ మళ్ళీ రీప్లేస్ చేసినాం. ఈరోజు చూసిరు కదా, పొద్దున్నే లేచి మా ఆయన డోర్లకు తోరణాలు కట్టుడు షూ చేసిండు. నిన్ననే మామిడి చెట్లకి వెళ్ళి మామిడి కొమ్మలు తెంపి మంచి ఒక పెద్ద బకెట్లో మామిడాకులన్నీ వేసి మంచి శుభ్రంగా కడిగి అన్నీ ఒక సైజు ఉన్నవన్నీ ఈ డోర్కి ఆ డోర్కి సరిపడా ఒక దగ్గర కట్టగట్టి పొద్దున్నే వాటితో తోరణాలు పెట్టి ఉగాది కాబట్టి ఇటు 2 కొమ్మలు అటు 2 వేపాకు కొమ్మలు తగిలిస్తే తోరణాల పని అయిపోయింది. ఇంకా నేను పూజ పనులు స్టార్ట్ చేసిన. పూజ అంటే గుర్తొచ్చింది. అవును, మీకు ఇంతకీ ఉగాది ఎందుకు జరుపుకుంటామో తెలుసా? తెలియకపోతే నాకు తెలిసింది చెప్తా వినండి. ఉగాది అంటే యుగ ఆది, అంటే ఈరోజు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు అన్నట్టు. మన పురాణాల ప్రకారం సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడట. ఆ సోమకాసురుడు బ్రహ్మ సృష్టిని అడ్డుకోవడానికి బ్రహ్మ దగ్గర ఉన్న 4 వేదాలని దొంగలించి సముద్రంలో దాక్కుంటాడంట. ఇంకేముంది, మన విష్ణుమూర్తి ఊరుకుంటాడా? పెద్ద ఎన్టీఆర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని. గుర్తొచ్చింది ఆ డైలాగ్. ఆ డైలాగ్కి మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైతే ధర్మం గతి తప్పుతుందో, అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను అవతరిస్తాను, ప్రతి యుగంలో ధర్మాన్ని రక్షించి దుష్టులను శిక్షిస్తాను అని. అయితే ఆ డైలాగ్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఆగండి. ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజు విష్ణుమూర్తి మత్స్యావతారంలో ఆ సోమకాసురుడిని వధిస్తాడు. సో మళ్ళీ బ్రహ్మదేవునికి ఆ వేదాలను అందజేస్తాడు. అందుకే ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజును మనం ఉగాదిగా సెలబ్రేట్ చేసుకుంటాము. అబ్బా, ఉగాది అనగానే మన అందరికి గుర్తొచ్చేది ఫస్ట్ ఉగాది పచ్చడి. ఉగాది అంటే పచ్చడి, పచ్చడి అంటే ఉగాది. ఇంకా షడ్రుచులు అంటే మీ అందరికి తెలిసిందే. 6 రుచులు, ఒక్కొక్క ఎమోషన్కి ప్రతీకలు. మెయిన్గా చింతపండు పులుసు, మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, ఉప్పు, మిరియాలు. కొంతమంది కారానికి మిరియాలు వేస్తారు, కొంతమంది ఓమ వేస్తారు, బెల్లం లేదా చక్కెర, ఉప్పు, ఇంకొందరు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటారు. ఇవన్నీ యాడ్ చేసుకొని కలిపితే ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భక్షాలు. సో ఉగాది పచ్చడితో పాటు భక్షాలు కూడా దేవుడికి నైవేద్యంగా చూపించాలి కాబట్టి ఫస్ట్ భక్షాలు చేయడం స్టార్ట్ చేశాను. సో ఇది నా ఫస్ట్ టైం, ఎలా వస్తాయో తెలియదు, చూడాలి. సో మైదాపిండి తడిపేసుకున్నాను. ఇంకా పప్పు బెల్లంతో ఉండలు కట్టేసి రెడీగా పెట్టేసుకున్నాను. చూద్దామండి ఇంకా ఎలా వస్తాయో. వేడి వేడి బొబ్బట్లు రెడీ. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి మేము పచ్చడి తాగడానికి రెడీ అయ్యాము. మా బుడ్డుడికి ఇది ఫస్ట్ ఉగాది, ఫస్ట్ టైం ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తున్నాడు. ఇది మేము అండ్ ఇది మా ఫ్యామిలీ. నెక్స్ట్ ఇంకా మా ఉగాది వంటలు చూసేయండి.
అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.